టు అవర్ ఛానల్ కృపా హోమ్ అనేది మా అమ్మ ఛానల్. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మా అమ్మ మొత్తం చెట్లు పెంచుతూ ఉంది. మొత్తం గార్డెన్‌లో విచిత్రమైన అడేనియం అని సంథింగ్ సపోటా కాయలు, జామకాయలు, బాదం కాయలు సంథింగ్ చాలా చాలా మొక్కలనేది పెంచుతుంది. దానివల్ల మనకి ఏంటంటే అసలు యూజెస్ ఏంది? అసలు ఎందుకు పెంచుతున్నాం ఇంతగనం? కింద కూడా ఏస్తుంది గాయ్స్ మొత్తం దనసగడ్డలు, చామగడ్డలు సంథింగ్ ఉంటాయి కదా! అవన్నీ భూమిలో పెంచుతుంది. మామిడికాయ చెట్లేసింది. మొన్న మామిడికాయలు తెంపుకున్నాం. మల్బరీ ఫ్రూట్స్ వచ్చినాయి. ఇంకా ములక్కాయలు కాసినాయి. కొబ్బరి చెట్లు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అవన్నీ చాలా చాలా పెంచుతుంది. అసలు యూజ్ ఏంది? అసలు దీనివల్ల మనకి ఉపయోగాలు ఏందమ్మా? అసలు నీకెందుకు ఇంతగనం అసలు ఏంది ఈ పిచ్చి ఏంది అసలు నీకు? ఎవరికి లేని పిచ్చి? ఎవరికి లేని పిచ్చి అంటే ఆనందం. చెట్లు పెంచుకోవడం ఏం ఆనందం? ఇంట్లో ఎలాగో ఆనందం లేదు, అందుకనే చెట్లు పెంచితే ఆనందం. ఒక్క పండు ఇచ్చినా కూడా ఆనందం. ఇప్పుడు నేను లేకపోయినా కూడా ఈ చెట్లు నీ పిల్లలు కూడా తింటారు తెలుసా. ఆ? అంత ఆనందం అన్నట్టు చెట్లు పెంచు. ఇప్పుడంటే మొక్కలుగా ఉన్నాయి, రేపు పొద్దున పెద్ద పెద్ద అయిన తర్వాత వృక్షాలు అయిన తర్వాత ఎవరేసారని అంటారా? అసలు ఈ పళ్ళు చెట్ల మాత్రం వల్ల తింటారు. నీకేమవుతుంది అసలు? ఈ చెట్లు నాకేమి పెరుగుతున్నాయి. అట్లా మంచి చెట్లు ఆరోగ్యం వస్తుంది ఈ చెట్ల వల్ల. పనులు చేసుకోవడం వల్ల ఆ, మంచి ఆరోగ్యం. ఎవరికి మోకాలు ఆరోగ్యం? నొప్పులు పొద్దున్న పోతున్నాయి. నుంచి చేస్తూనే ఉంటది. బీపీ అటు బీపీ షాప్ ఉన్నవాళ్ళు అంటది, ఇది బీపీలు అంటది. షుగర్లు అన్ని పోయి ఎంతో మంది నువ్వు యూట్యూబ్ చూడు. ఆ, ఆ యూట్యూబ్ లో ఎంత మంది చెప్తున్నారు, నేను ఈ మిద్దె తోట పెట్టుకోవడం వల్ల, ఈ పెరటి తోట అసలు ఈ పెట్టుకోవడం వల్ల. జామకాయల వల్ల అసలు ఏం లాభం? కాయలు కాస్తనే కాసులు లేదు. ఎప్పుడో 2, 3 కాస్తే ఎవరో ఒకరు పక్కనోళ్ళు వస్తారు తెంపుకుంటారు పోతారు. మనకి యూజ్ ఏంది అసలు? ఆ? మనకి యూజ్ లేకపోయినా కానీ నాకైతే ఆరోగ్యంగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు ఈ కాయలు చాలా ఏందో సంతోషంగా ఉంది ఈ తోట పెంచడం వల్ల. నేను చూసారా గాయస్ మొత్తం ఇవన్నీ ఎందుకు పెంచుతున్నావు అంటే ఏమో చెప్తుంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటుంది. ఏం అర్థం కావట్లే. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంట్లో ఏ మనశ్శాంతి లేనోళ్ళు మొక్కలు పెంచుకోండి, చాలా ఆనందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అసలు ఏం మొక్కల ఉపయోగం? వల్ల వాళ్ళు మంచి ఇప్పుడు గాలి గాలి నువ్వేం ఆరోగ్యంగా ఉన్నావు అని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఏం ఆరోగ్యంగా ఉంటారు అసలు? మీకేంది గాయస్? మీరు పెంచుకోవాలనా? ముసలోళ్ళు అన్నవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా నేను డబ్బులు చాలా జీరో బడ్జెట్ లో చేస్తున్నాను అన్ని. చాలా మంది అయితే లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు మిద్దె తోట కానీ, మట్టి కానీ, బెండ కానీ, ఎరువులు కానీ, వాటికని కుండీలు కానీ, స్టాండ్లు కానీ. మనం అవన్నీ ఏమీ లేకోకుండా ఊరికే ఇది గవర్నమెంట్ స్థలం అండి, మాదేం కాదు ఈ స్థలం కూడా. ఈ రైల్వే పట్టాల పక్కన ఉంది రైల్వే గాయస్ పట్టాల ఇక్కడ. పక్కన ఖాళీగా ఉన్న అసలు ఇక్కడ స్థలాలు. చెట్లు పెరుగుడే కష్టం. ఎందుకంటే మొత్తం పొల్యూషన్ కి చాలా మళ్ళీ ఈమె మొత్తం ఎరువు వేస్తది, అన్నీ వేస్తది. ఏనుకో అర్థం కాదు. ఎరువు అంటే కొన్న ఎరువు ఏమైనండి, నేను హోటల్ ఉంది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి ఆనియన్ పీల్స్, పొటాటో పీల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి వేస్తాను. కడుగు 2 రోజులు మరగబెట్టిన కడుగు, ఇంట్లో వచ్చిన మన దోశ పిండి కడిగిన నీళ్లు, గుడ్లు ఉడకబెట్టిన తొక్కలో ఆ నీళ్లు, అవన్నీ అవే వేస్తాను అంతే అండి. నేనైతే ఎరువులు ఏమి కొనేయను అసలు. అసలు అయినా ఎందుకు కానీ ఇంతగానం? చాలా బాగా వస్తున్నాయి మా మొక్కలు, ఎంత బాగా అంటే అంత బాగా. చెట్లను అయితే చాలా కేర్ చేస్తుంది గాయస్ మా అమ్మ అయితే. దేనికో కుండీల్లో అర్థం కాదు. ఉన్నాయండి, పైన కుండీలు మేడ మీద కొనుక్కోతుంది. ఉన్నాయి. బయటికి పోయినప్పుడు మనం చూస్తాం ఎక్కడ అమ్మాయిలు ఉందా లేకపోతే ఎక్కడ డ్రెస్సులు కొనుక్కుందా మనం చూస్తాం. బయటకు వచ్చింది అనుకో ఎక్కడ కుండీలు ఉన్నాయా, ఎక్కడ చెట్లు ఉన్నాయా, ఏ విచిత్రమైన మొక్కలు ఉన్నాయి, ఎప్పుడు ఇదే పిచ్చి. ఏడికి పోయిన ఇదే. ఏందో ఏమో మరి. అది అది ఆనందం ఇస్తుంది ఆ, నాకు. ఒక ఈ- మొక్క, కొత్త మొక్క వేయాలి అన్న ఆనందం. ఆ, అదే అదే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏదో నాకు. నాకు అడేనియం ప్లాంట్ నాకు అంటది. నాకు బూస్ట్ లాగా పనిచేస్తుందండి ఈ మొక్కలు పెంచడం. ఏం బూస్ట్? మళ్ళీ బూస్ట్ అడేనియం తాగడం వల్ల బలం వస్తుంది కానీ నేను మొక్కలు పెంచడం వల్ల బలం వస్తుంది నాకు. అడేనియం మొక్క అంటది. స్నేక్ ప్లాంట్ అంటది. స్నేక్ ప్లాంట్ ఏంది? ఆ స్నేక్ బొమ్మలు ఉంటే ఆ స్నేక్ ప్లాంట్ ఇక ఏం కాదు, అది స్నేక్ ప్లాంట్ అని చెప్తే. స్నేక్ ప్లాంట్ లో కూడా స్నేక్ ఎన్నో ప్లాంట్ లో మళ్ళీ రకాలు రకాలంట. ఎన్నో రకాలు ఉన్నాయి. సైడ్ ఆ, అంటే ఎల్లో షేప్ వస్తుందంట. ఇట్లా ఎన్నో చెప్తుంది గాయస్ మొత్తం. పిల్లలకు మీకు ఏం తెలుసురా? ఉమ్. ఒక స్నేక్ ప్లాంట్ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఎంత ఆక్సిజన్ ఇస్తుందో తెలుసా? కార్బన్ పాములు వస్తాయి డైఆక్సైడ్ మరి. తీసుకుని. పావులు ఏం రావు, పావులు ఇలాంటి అడవిలోకి వస్తాయి కానీ ఇళ్ళలోకి ఎందుకు వస్తాయి? ఏం ఎందుకంటే మరి స్నేక్ ప్లాంట్ అన్నావు. స్నేక్ నా ప్లాంట్ పెట్టినా నేను వస్తాను ఇంట్లోకి వస్తే. నా ప్లాంట్ పెట్టేవాడిని అసలు. స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ అండి. అలా అంటే స్పైడర్ స్పైడర్, ప్లాంట్ అంట మొత్తం ఇది. సాకల పురుగు దాన్ని ఏమంటారు? సాల పురుగు. సాలెపురుగు, ఆ, సాలెపురుగు ప్లాంట్ అది. స్నేక్ ప్లాంట్ అంటారు, స్పైడర్ ప్లాంట్ అంటారు, ఇంకా రకరకాలు ఉన్నాయి, ఎన్నో మొత్తం రకాలు. మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక 100, 150 పైన చెట్లు ఉంటాయి గాయస్. ఇంకా అంత విచిత్రమైన చెట్లు, ఏ, వెరైటీస్. నీకు తెలుసా పిన్నాక పద్మ గారు అని ఒక ఆవిడ ఉంది అక్కడ మన షాప్ దగ్గర, అడ్రక్ నుంచి మదీనగూడలోని. ఆవిడ దగ్గర అయితే 600 కుండీల్లో 600 రకాల చూసారా? మొక్కలు అంటే పెంచుకుంటారు. వాళ్ళ సొసైటీ మొత్తం వాళ్ళకి పరిచయాలు అయితే మన తెలియదు ఎవరు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఆ? మనం మనం తిరిగేటోళ్ళందరూ వేరు. ఏమో చెట్లు. కలగూరగంప శ్రీదేవి గారు, ఆర్గానిక్ ప్రభ, ఇంకా రకరకాల బోల్డ్ మంది వాళ్ళందరి ఛానల్ నేను రోజు చూస్తాను. బుజ్జమ్మ, ఇది మా బుజ్జి తోట ఛానల్ ఉంది, మాధవి గారు అనేసి. ఇంతే ఇక ఇప్పుడు ఈ తోటలు, ఈ ఈ తోట చెట్లు, ఈ పూలు. అట్లా ఇదే అత్తమానం నన్ను తిడుతున్నారండి వీళ్ళు, ఎందుకంటే టీవీలో ఎంతసేపు అవే ఛానల్ నేను చూస్తుంటే చెప్పేది ఇంకేం ఏంటంటే మంచిగా ఒక సినిమాలు కంటెంట్ పెట్టుకో. సీరియల్ చూడండి. ఆ సినిమాలు సీరియల్ నాకు అస్సలు నచ్చు ఎక్కువ. ఎంతసేపు నేను ఆ వీడియోలు ఇవే చూస్తూ ఉంటాను. అసలు చూద్దాం అసలు ఎన్నెన్ని చెట్ల వెరైటీలు మొక్కలు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇప్పుడు. అమ్మ చూపెడతావు మరి? చూపెడతాను. ఓకే చూడండి గాయస్. ఇదిగోండి, ఇది మా జామ చెట్టు.
చూసారా కాయలు ఎలా ఉన్నాయో అసలు. చిన్న కొమ్మకు కూడానే అన్నిటికి. ఇది మామూలు జామ. ఇంగో ఇదేమండి గులాబీ లోపల పింక్ కలర్ ఉంటది కదా, ఈ పింక్ కలర్ జామ. దీనికి కూడా చూడండి ఎంత కాపు వచ్చిందో అప్పుడే మాకు. ఇవి మేము కొనేసినాయేనండి ఈ రెండుని. ఇంకా ఉన్నాయి, అవి కొనకుండా వేసాం. ఇదిగోండి ఇది మా సపోటా చెట్టు. చూసారా కాయలు ఎలా ఉన్నాయో, అంతంత పెద్దవి కాయలు. ఇదిగోండి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. కోస్తాను, ఇది అసలు ఇది అయిపోయింది కాయ. ఇదిగోండి చూడండి ఇంత పెద్ద పెద్ద కాయలు. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఇదిగోండి చూడండి కాయలు. ఇది ఇంకా అవ్వలేదు. చెట్టు నిండా మళ్ళీ పూత వచ్చేసిందండి. ఇదిగోండి చూడండి పూత చూడండి ఎలా ఉందో. చూసారా ఎక్కడికక్కడ మొత్తం అన్ని కొమ్మలకి పోతుంది అలాగా. ఇదిగోండి ఇవి చామగడ్డలు. చామగడ్డలు చామగడ్డలు ఇవి. ఇది దొండకాయ దొండపాదు. ఇది లాంగ్ బీన్స్ అండి. ఇంకో ఇప్పుడే పూత వస్తుంది. చూసారా లాంగ్ బీన్స్. దొండకాయలు ఉన్నాయి కాయలు. ఇది దానిమ్మ చెట్టు. ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి, అక్కడక్కడ కాయలు ఉన్నాయి. ఇంకోండి ఈ కొమ్మకాయ అయితే చూడండి, ఆ కాకి కాయ వచ్చేసినట్టు 4 వరుసగా ఇలాగ దండలాగా వచ్చినాయి. చూసారా దొండకాయలు. ఇంకా పైన ఉన్నాయండి, కొయ్యాలి. ఇది ముద్దమందారం. మొన్న వీడియోలో చూసారు కదా, కట్ చేసేసానండి నేను. ఇదిగో మామిడి చెట్టు. మేము ఇది ఓన్లీ తినేసి పడేసిన టెంకతోటి వచ్చేసింది. ఇదిగోండి కొబ్బరి చెట్లు ఇవే. ఇది ఒకటి అదొకటి కొబ్బరి చెట్టు. ఇంకా చివరికి కూడా ఒకటి ఉంది. ఇది నిమ్మ చెట్టు మేము వేయలేదండి, ఇదే విత్తనాల ద్వారాగా వచ్చినాయి. ఇవి గన్నేరు చెట్లు మీకు తెలుసు కదా. ఇది రేఖమందారం అండి, ఇది వేసిందే. ఇదొకటి. ఇంకా ఈ మామిడి చెట్లు కూడా మేము వేయలేదండి ఇవి. ఇవి వాటికి వచ్చినాయి. ఇంకా మలబరీ చెట్టు అక్కడ ప్రూన్ చేసి ఇక్కడికి వేస్తే ఆ కొమ్మ వచ్చిందనమాట. ఇది ఇలాగ. ఇంకండి ఇదంతానే మన కందగడ్డ ఉడకబెట్టుకుని తింటారు కదా, అవన్నీ యాప చెట్లు అండి. అవే మాకు ఎరువు. యాప చెట్ల వల్లే అన్ని పోగేసుకుని మేము అదే ఎరువు చేసుకుంటూ ఉంటామండి. ఇది బత్తాయి చెట్టు అండి. దీనికి పూత వచ్చింది కానీ ఈసారి రాలిపోయింది. ఇదే ఫస్ట్ సారి ఆ కాయ నిలబడలేదు. ఇది గోరింటాకు చెట్టు. ఇది ఒక నిమ్మ చెట్టు అండి. ఇది కూడా మేము వేయలేదు, దానికి అదే వచ్చింది. మరి ఎప్పుడు కాయలు కాస్తుందో. ఇంకా ఆల్రెడీ క్యాటర్పిల్లర్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. ఇంకా ఈ పక్కనంతా మొత్తం ఆకులన్నీ పోయినాయి. చూసారు కదా ఈ కొమ్మకి, అంటే క్యాటర్పిల్లర్స్ ఉన్నాయన్నట్టు. నేను చూడలేదు, చూడాలి. చూసి కొంచెం వేప నూనె కొట్టాలి. ఇది కూడా జామ చెట్టు అండి, మేము వేయలేదు, దానికి అదే వచ్చింది. ఇది మా కరివేపాకు చెట్టు. ఇదైతే మేమే వేసామండి, కొనలేదు కానీ ఊరి నుంచి తెచ్చాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కరివేపాకు చెట్టు అక్కడి నుంచి తెచ్చి వేసాము. ఇది మామిడి చెట్టు. మొన్న చాలా పూత వచ్చిందండి, కాయలు కూడా వచ్చినాయి. ఇంకో ఈ కాయలు కాకపోతే అన్నీ రాలిపోయినాయండి. ఎందుకో బ్లాక్గా అయిపోయి కాయలన్నీ రాలిపోయినాయి. ఇది మల్బరీ ఫ్రూట్ అండి. ఇది చాలాసార్లు చూసారు. ఇంకొండి ఫ్రూటింగ్ అంతా మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడు చెట్టుని కట్ చేసేయాలి మళ్ళీని. ఇంకోండి ఇక్కడ మేము పైనుంచి బాల్కనీలో తినేసి పడేస్తే ఇది సీతాఫలం, ఇదేమో పనస, ఇంకోటి ఉంది మధ్యలో ఈ చివర రామఫలం. 3 చెట్లు కలిపి ఒకటే దిక్కున వచ్చేసినాయి. చూడండి ఇంకోండి 3 ఒకటే దిక్కున ఏర్లు చూసారా. ఇది మళ్ళీ మనదే మలబరీ ఫ్రూట్ అండి. ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి. పైన కుండీలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇదొక కొబ్బరి చెట్టు, కానీ ఇది కొంచెం నీళ్ళు తక్కువ ఉండడం వల్ల ఏంటో అవి ఇవి ఒకసారి వేసాను కానీ ఎదగట్లేదు. పెద్ద చెట్టు ఉండేదండి, వర్షానికి గాలికి పడిపోయింది, చాలా కాయలు కాసింది. ఇంకా అది పోయిన తర్వాత మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ కింద పెట్టుకునేది. చలో ఓకే, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అండి. ఓకే బాయ్ గైస్, ఉంటామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కృపా హోమ్ అండి. మంచి మంచి వీడియోలతో ఇంకా మంచి మంచి కంటెంట్ తో మేము ముందుంటాం. ఎంటర్టైన్ మాత్రం పక్కా చేస్తాం. ఇప్పటి నుంచే ఇంకా ముందు ఉంటది. మంచి మంచి వీడియోలు అయితే పక్కా చేస్తాం గైస్. ఓకే బాయ్ గైస్, సీ యూ అగైన్, బాయ్.